శ్రీలత గారు ప్రతినిధి కోరుతున్నాం. ధన్యవాదాలు. ముందుగా ఆల్కోర్ శ్రీ నరేందర్ రెడ్డి గారు తమ అమూల్య సందేశాన్ని ఇవ్వాలని కోరుతున్నాం. ద్వితీయ బహుమతి తెలుసుకున్నటువంటి సీక్రెట్ మల్ల గజల గారు వేదిక రాఘగారని కోరుతున్నాం. మంచాల మాధవి గారు, అలాగే స్వప్న గారు, ముఖ్యంగా స్వప్నాల మరి శైలజ గారు, ఐడి మాధవి, కమిషెట్టి అక్షయ గారు, నరేంద్ర రెడ్డి గారు, మల్మహేష్ గారు తర్వాత ప్రకటిస్తున్నారు. పుణ్యక్షేత్రమైనటువంటి వేములవాడ టెంపుల్ ఈవో గారికి, రమాదేవి గారికి, మరియు ఆల్కోర్ సంగీత నరేందర్ రెడ్డి గారికి, మా బాబాయ్ కట్టు శ్రీనివాస్ బాబాయ్ గారికి, ఇంకా మిగతా పెద్దలకు కిషన్ బాబాయ్ గారికి, మరియు మధుమాస్ సార్ గారికి, ముందు కూర్చున్నటువంటి సోదర సోదరి మనందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. భోగి అంటే మనము చెడును తొలగించి మంచిని చేసుకోవడానికే భోగి మంటలు ఏర్పాటు చేసుకుంటాము. మరియు ఆవు పేడతో అలికి ముగ్గులు చల్లడం అంటే, ముగ్గులు వేయడం అంటే ఆవు పేడతోని అలికితే క్రిమి కీటకాలన్నీ నశిస్తాయని చెప్పేసి మన పెద్దలు అనాదిగా వస్తున్న ఆచారాలన్నింటినీ మనము కొనసాగించడమే మన యొక్క ధర్మం. ఈ ధర్మాలన్నింటినీ పాటించడమే మన తెలుగింటి సాంప్రదాయం. మరియు ముగ్గు వేయడం అంటే ఇప్పుడు కలర్స్ తో వచ్చినాయి, కానీ ఒకప్పుడు పిండితో వేసేవాళ్ళం. ఆ పిండి ఏంటి, క్రిమి కీటకాలకు, చీమలకు, పిట్టలకు, వీటికి ఆహారంగా వాటికి ఒక మనం ఆహారం ఇచ్చినట్టు అవుతుంది. మరియు సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని సంక్రాంతి జరుపుకుంటాం. మరియు కనుమ పండుగ మా అక్క చెల్లెళ్ళరు ఆడవాళ్ళందరికీ పసుపొట్ల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ఇంత వైభవంగా జరుపుకుంటున్నాము. మరియు ఆ కార్యక్రమాలన్నీ ఎప్పటిలా కొనసాగించుకుంటూ మన నరేందర్ రెడ్డి సార్ గారు, మధుమహేష్ సార్ గారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి రావడం, ఆడవాళ్ళందరూ రావడం చాలా గొప్ప విషయం. పండుగ దగ్గరికి వచ్చింది కాబట్టి ఈ వచ్చిన వాళ్ళందరూ విజేతలే. వాళ్ళందరికీ మా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జై వాసవి. వాట్సాప్ గ్రూప్ గా ఏర్పడి గత 4.5 సంవత్సరాలుగా పేదలకు మరియు అన్నార్థులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఏదైనా తాతల సహకారంతో నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఒక చిన్న నేను చెప్పేది ఏంటంటే, అప్పుడు కరోనా టైంలో ఎవరు బయటకు రాని టైంలో ఆసీనన్న గారు ఏమంతా అప్పుడు టెంపుల్స్ మొత్తం ఎక్కడెక్కడ బంధువుల కూడా దేవాలయం గడపల మీద నీళ్లు పోసేసి, పిల్లూళ్ళ దగ్గర తర్వాత పొట్టుల దగ్గర దేవాలయం గడపల మీద నీళ్లు పోసేసి కరోనా మహమ్మారి నుంచి అందరినీ కాపాడండి అని మొక్కిన దాంట్లో ఫస్ట్
భయపడకుండా నిర్భయంగా మా అన్నగారు ఎవరు కూడా రాలేదు. అంటే నా హార్ట్ఫుల్ చెప్తున్నాను. సీనన్న గారు వచ్చేసి మనం వెళ్దాము అని చెప్పేసి ఆ రోజు చేసిన అది అమ్మాయి మొక్కిన మొక్కో ఏదో కానీ తర్వాత మాత్రం కరోనా అనేది తగ్గడం జరిగింది. మాట్లాడాలి ఈ ముగ్గుల పోటీకి ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహిళా మండలందరికీ మా వైపు కూడా చారిటబుల్ ట్రస్ట్ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. కాంగ్రెస్ సభ్యులు వేదిక ముందు ఉన్న సోదర సోదరి వాళ్ళందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ చాలా చక్కటి కార్యక్రమంలో భాగస్వామి అయినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మరి సంక్రాంతి పండుగ అనేది చాలా గొప్ప పండుగ. ముఖ్యంగా మహిళలందరూ కూడా ఆ యొక్క ఇంటెలిజెన్స్ టాలెంట్ బయట చెప్తూ మన సంస్కృతి సంప్రదాయాలను అక్కడ రూపుదిద్దడం జరుగుతుంది. అదొక కలర్స్ తో కూడుకున్నటువంటి రంగవల్లు. అది మన సమాజం ఏం కోరుకుంటుంది, మనం ఏం కోరుకుంటున్నాం, మన ఆశలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా అక్కడ తెలియజేస్తుంటారు. ముఖ్యంగా నేను చాలా రంగాలు చూశాను, కానీ ఈ రోజు మాత్రం ఇక్కడ అసలు వెరీ బ్యూటిఫుల్ గా మరి నిజానికి అందరూ కూడా బాగా ఎక్స్పర్టైజ్ ఉన్నారు. ఒకరి నుంచి ఒకరు చాలా చేశారు. అందులో మరి మహిళా అభివృద్ధి గురించి ఉంది, తర్వాత గర్ల్ బేబీ చైల్డ్ గురించి చెప్పి ఉన్నారు. అలాగే తర్వాత జై కిసాన్ జై జవాన్ అనే స్లోగన్స్ ఉన్నాయి. విద్య వైద్యం ఎలా గొప్పది అన్నది ఉంది. పేదరిక నిర్మూలన అనేది ఎలా ఉంది. తర్వాత సంక్రాంతిలో ఏమేమి ఉంటాయి, చిన్న చిన్న ఒక బండి ఉంది, తర్వాత బొమ్మలు ఉన్నాయి, తర్వాత చకినాలు పెట్టారు. ప్రతిదీ కూడా చాలా అందంగా అలంకరించుతారు. అందుకే అన్నాను 3 ప్రైజులు కాదు ఇంకో 2 కూడా ఇద్దామండి అని చెప్పేసి చెప్పారు. అంటే అంత గొప్పగా ఉన్నాయి. సో మహిళా అందరికీ కూడా ఈ సందర్భంగా నేను అభినందనలు. అందరికీ ప్రైజ్ ఇవ్వాల్సిందే కానీ అందరికి ఇవ్వలేదు కాబట్టి ఉంది. కాబట్టి ఎవరు కూడా డిసప్పాయింట్ కాకూడదు. మరి ముఖ్యంగా సంక్రాంతి పండుగ అంటే మనం చెడును వదిలే పండుగ. భోగి మంటలు జరుపుకుంటాం. భోగి మంటలు ఏం చేస్తాం, ఇంట్లో ఉన్న చెడు అనే వస్తువులు వేస్తాం. అట్లాగే మనలో ఉన్న చెడును కూడా దైవపతిస్తాం మనం. అది చాలా మనం తెలుసుకోవాలి. ఎక్స్టర్నల్ గా ఏం చేస్తాం అనేది తెలుస్తుంది, బట్ ఇంటర్నల్ గా ఉన్న చెడును కూడా మనం దైవపరిచేయాలి. ప్రతి మనిషిలో కూడా కొంచెం చెడు ఉంటుంది. దాన్ని కూడా ఈ సంక్రాంతి సందర్భంగా మనం త్యాగం చేయాలి. ఇది మరి ముఖ్యంగా వ్యవసాయదారులు ఘనంగా జరుపుకునే పండుగ. అట్లాగే వంటలు బాగా చేసుకునే వంటల పండుగ, పంటల పండుగ. ఆనందంగా అందరూ ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా అభయంరావు రాజన్న అందరి లోపల మరి ఆరోగ్యాలు సుఖ సౌఖ్యాలు అందించాలని చెప్పేసి, అలాగే ఈ సందర్భంగా మరి ఇక్కడ మొట్టమొదటిసారిగా మరి మేము చాలా సంవత్సరాల నుంచి అనుభవ విద్యా సంస్థలు సిరిసిల్ల జిల్లాలో వేములవాడలో రావాలని కోరుకుంటున్నాను. మీ అందరి యొక్క బ్లెస్సింగ్స్ తోటి ముఖ్యంగా మన తోటి మనం ఇక్కడ కొండదేవయ్య గారి అభివృద్ధిలో అయ్యప్ప స్వామి టెంపుల్ వెనకాల స్కూల్ స్టార్ట్ చేస్తున్నాం. తప్పకుండా ఇనాగ్రేషన్ అప్పుడు అన్నగారి చేతుల మీదుగా మరి మీకు కూడా చెప్తుంటాం, మీరు అందరు రావాలి. మీ అందరి ఆశీర్వాదం చేసి ఇచ్చిన ఆల్ఫోర్స్ వెబ్లాడ ఆల్ఫోర్స్ కావాలని. సో నేను కూడా ఆ రకంగా దాని ప్రణాళికలు వేస్తున్నాను. ఈరోజు నార్మల్ లా కాకుండా కరీంనగర్ కు మించిన ఆల్ఫోర్స్ వేములవాడ ఆల్ఫోర్స్ కావాలని కోరుకుంటున్నాం. ఒక సిబిఎస్ఈ స్కూల్ సిబిఎస్ఈ ప్రణాళికతో చాలా చక్కటి ప్లే గ్రౌండ్ అవన్నీ పెడుతూ కరీంనగర్ నుంచి స్టాఫ్ తీసుకోవచ్చు మంచి ఆశలతో నేను మీ అందరి బ్లెస్సింగ్స్ తో అది కావాలని. మరి ఈ రోజు ఇక్కడ ఈ దీనికి మరి నాకు ఆ సహకారం ఈ ప్రోత్సాహం అందించిన మహేష్ గారికి, అలాగే ఇక్కడ ఉన్న ఆర్య వైశ్య సంఘ సభ్యులకి, అందరికి మహిళా సంఘ సభ్యులు, అలాగే మరి సత్రం అధ్యక్షులు వీరికి కూడా నేను కృతజ్ఞతాభివందనం తెలియజేస్తూ ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి ఏటా అనేక పండుగలు మన సనాతన సాంప్రదాయంలో భాగంగా రావడం, వాటిని మనం అందరం కూడా ఆస్వాదించడం, ఆ పండుగల సందర్భంగా ఇంటిని వారి కూడా సుఖసంతో ఉండే విధంగా కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ వస్తున్న సందర్భంలో ఈ సంక్రాంతి పండుగ వచ్చిందంటే పిండి వంటలు చేసుకోవడం. రైతులైతే నూతన పండుగ, కొత్త సంవత్సరంలో నూతన పండుగగా కాటివేవు అంటే వ్యవసాయంలో తమకు తోడుగా ఉండేటువంటి జోడేటువంటి చక్కగా అలంకరించి వాటికి ఎలాంటి కీడు రాకుండా, అనారోగ్యం గురి కాకుండా ఆ ఎట్లు పరమేశ్వరుడికి కోడలి వాటికి పండుగ చేసుకునే కార్యక్రమం కూడా సంక్రాంతి పండుగ సందర్భంగానే ఎట్లను ప్రతిమగా చేసుకొని పరమేశ్వరుని ప్రతిమ చేసుకొని వాటికి కూడా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకుని కార్యక్రమం పేరు మీద రైతులు కూడా పండుగ చేసుకుంటారు. నేను పట్టణం రైతులు కూడా 2 రోజులు చేస్తున్నారు.
అదేవిధంగా మహిళాతలందరూ కూడా చక్కగా ముగ్గులు వేయడం, ఆ ముగ్గులలో కూడా సామాజికమైనటువంటి కోణంలో వారి ఆలోచనలు ప్రతిబింబించే విధంగా ఒకరు పరమేశ్వరుడి ఆలయం వేస్తే ఒక వెంకటేశ్వర ఆలయం, ఈ మధ్య అనేక ముగ్గుల పోటీకి వెళ్ళినప్పుడు పిలిచింది. ఒకరు గోపురం వేస్తే, ఒక వెంకటేశ్వర స్వామి వేస్తే, ఒక ఆంజనేయ స్వామి వేస్తే, ఒకరు పరమేశ్వరుని వేస్తే, ఒకరేమో విద్యకున్న ప్రాముఖ్యతను చెప్పే విధంగా, అంటే వాళ్ళు ఉన్నటువంటి ఆలోచన సృజనాత్మకను వెలికితీసే క్రమంలో ముగ్గుల ద్వారా. ఒకసారి నేను వెళ్ళినప్పుడు 6వ తరగతి అమ్మాయి భవిష్యత్తు చిన్న మీరు కూడా వేసి ఉంటారు. 6వ తరగతి అమ్మాయి ఉదయం 10 గంటలకు వచ్చి ముగ్గు వేయడం మొదలుపెట్టిన చెప్పాను. అంటే ఆ తల్లి ఆలోచన కూడా ముగ్గు రూపంలో బయటకు చెప్పేటువంటి వాటిని కూడా, అంటే ఏ పండుగ వచ్చినా ఆ పండుగకు మనం అడిక్ట్ అయ్యే క్రమంలో సామాజిక రూపాపేటువంటి కానీ, సాంకేతిక రూపాపేటువంటి కానీ, ఆధ్యాత్మికంగా మనం మనస్సు అటువైపు వెళ్ళే విధంగా ఉండేటువంటి వారి యొక్క ఆలోచనగా మనం ప్రతిబింబాలుగా ముగ్గు రూపంలో కూడా చూపేటువంటి రావడం శుభ సూచనగా భావిస్తూ, అలాంటి ముగ్గుల పోటీలు ఈ మధ్యలో రావడం, అనేక వేదికలు క్యాలెండర్లు కూడా మనం ఆవిష్కరణ చేస్తాం నూతన సంవత్సరం వచ్చినప్పుడు. అదేవిధంగా ఇలాంటి ముగ్గుల పోటీలు కూడా వేయడం వల్ల వాటిలో ఉన్నటువంటి సృజనాత్మకం మనం వెలికితీసిన వాళ్ళు అవుతాం. తద్వారా ఈ తరానికి ఈ ముగ్గులకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ చెప్పిన వాళ్ళం. వీళ్ళంతా మాట్లాడిన ఒక మాట ఏముందంటే, మనం పిండి వంటలతోటి ముగ్గులు వేస్తే ఆనాడు పశుపక్షాదులకు కూడా ఆహారంగా చీమలు గిరికాలు ఉండేది. కానీ మనం రెడీమేడ్ ముగ్గు మీద అలవాటు పడకపోవడం కోసం వాటికి ఉపయోగపడలేదు. భవిష్యత్తులో ఇలాంటి ముగ్గుల పోటీల వల్ల మళ్ళీ పాత సంప్రదాయాన్ని తీసుకొని వచ్చి ముందుకు పోయేటువంటి విధంగా ఉండడానికి కూడా ఆస్కారం ఏర్పడతా ఉంటుంది. ఈరోజు పిండి వంటలు బహుశా ఇక్కడ కూడా నరేంద్ర గారు మాట్లాడుతుంది, రాగానే ముగ్గులు చూడలేక పిండి వంటలు మనం చేసేవి కూడా ముగ్గులు మీద చెప్పాలంటున్నాం. అంటే మన కల్చర్ను చూపెట్టే విధంగా, అంటే మన ఈ సంక్రాంతిలో చేసేటువంటి పిండి వంటలు కూడా మన ఆరోగ్యానికి ఉపయోగపడే విధంగా ఈ కాలంలో చూసుకున్నటువంటి ఇవే వేసవిలో సంక్రాంతి చేయాలి. ఇంకా చల్లదనంలో సైకాలు వాటికి ఆయుర్వేదంగా ఉపయోగపడేది. అంటే మన వెనుకంటే మనకు సంబంధించినటువంటి పెద్దలు పురాతన కాలం నుంచి చేపట్టేటువంటి పండుగలకు, ప్రతి పండుగకు విశిష్టత ఉంటుంది. అది దసరా కావచ్చు, సంక్రాంతి కావచ్చు, దీపావళి కావచ్చు, నరకాసురు మొదటి తర్వాత వచ్చిన దీపావళి, ఈ విధంగా ఒక్కొక్క పండుగకు ఒక విశిష్టత ఉంది. ఆ విశిష్టత కాపాడుతున్న బాధ్యత 5వ సంవత్సరం మనపైన. కాబట్టి అలాంటి కార్యక్రమాలు ఈ విధంగా ముందుకు తీసుకున్నప్పుడు అందులో ప్రజలు గారు స్వచ్ఛందంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఆనందానికి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఈ కార్యక్రమాలు ఆహ్వానించిన మహేష్ గారు కూడా చెప్పినట్టు, కరోనా కష్టకాలంలో కొన్ని ప్రాంతంలో పేదలకు ఉచితంగా భోజనాన్ని అందించాలని ఒక సంకల్పం తీసుకొని ముందుకుపోయినప్పుడు అనేక మంది జాతర హృదయాలను తట్టి వాటి నిర్వహణ చేసే కార్యక్రమాలు, పుట్టినరోజు కానీ పెళ్లి రోజుకు సంబంధించిన వాళ్ళని కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ చేసే విధంగా ఎక్కడెక్కడ జాతర వృద్ధులు ఉంటుందో వారందరికీ సామాజిక సేవలో వారి ముందుకు పోయే క్రమంలో, సాంఘిక సేవలు ముందుకు పోయే క్రమంలో ఇలాంటి కార్యక్రమం అనేక చేస్తున్న సందర్భంలో వారి కూడా అనేక వేదికల్లో రచనలు జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇక అనేక కార్యక్రమాలు మేరకు సంబంధించినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం మరింత పెంపొందించే విధంగా ఇంకొక వేములవాడను ఒక టెంపుల్ సిటీగా మార్చే ప్రయత్నం చేయడం గౌరవ రేవంత్ రెడ్డి గారి ఆలోచనతోటి వారు ఇచ్చేటువంటి